ప్రార్థన చేసుకుందాం. మనం అందరం దయచేసి తలలు వచ్చేట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు కనిపెడదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ దివ్యమైన అతి మనోహరమైన పాద పద్మములకు ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వేలాది వందనాలు, లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రభువా యా తండ్రి నాయన కాలమంతా నీ సజీవమైన రెక్కల నీడలో నన్ను మమ్మల్ని అందరినీ ప్రభువా కాచి కాపాడి ఎటువంటి అపాయములు ప్రమాదములు కలగకుండా, ఎటువంటి వ్యాధి బలహీనతలు ఎటువంటి వైరస్లు ప్రభువా మమ్మల్ని తాకకుండా నాయన ఆరోగ్యవంతులుగా సజీవులుగా చేసి ఇదిగో నీ మందిరంలో ప్రభువా సంఘముగా చిన్న మందగా కూడుకొని నీ నామాన్ని స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా ఇదిగో నీ విలువైన మాటలు వినటానికి మాకందరికి ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ సమయం అనుభవించలేక ఎంతో మంది కాలధర్మం చెంది ఉన్నారు, మట్టిలో కలిసిపోయారు ప్రభువా, వారి జీవితాన్ని ముగించుకున్నారు నాయన. ఇదిగో నాయన బలహీనము, అలుపులు, అయోగ్యులమైనటివి మమ్మల్ని ప్రభువా నీవు సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. ఈ చేతులతో ఈ నోటితో నీ పాటలు పాడి నేను స్తుతించే భాగ్యము ప్రభువా అయ్యా తండ్రి నాయన అయోగ్యులమైన మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన అయ్యా నీ బిడ్డలైన వారందరూ ప్రభువా పగలంతా నాయన అయ్యా కష్టార్జితం చేసుకుని నాయన ఈ రాత్రికాల సమయంలో దేవుని మందిరంలో కొద్దిసేపు గడపాలని, దేవుని స్తుతించాలని, అయ్యా నా దేవుడు నా రక్షకుడు నా కొరకు ఏ మాటలు చెప్తాడో వినాలని ప్రభువా ఇదిగో నాయన నీ సన్నిధానానికి వచ్చిన్నారు ప్రభువా. ఈ నీ దాసుడు కూడా అలాగే వచ్చినాడు నాయన. మమ్మల్ని అందరినీ దయతో జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలోనికి దిగిరండి ప్రభువా. అయ్యా గగనము చీల్చుకొని సింహాసనము నుండి ప్రభువా ఇదిగో చిన్న మందగా ఉన్న మా మధ్యలోనికి రండి ప్రభువా. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. మమ్మల్ని దీవించండి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. అయ్యా మాలో మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని దిద్దుబాటు చేయండి ప్రభువా, మమ్మల్ని చెక్కండి ప్రభువా, కుటుంబ వేయండి, మలచండి నాయన. ఇదిగో భయంకరమైన దినాలలో మేము బ్రతుకుతున్నాం ప్రభువా. ఈ లోకపు మాలిన్యము, ఈ లోకపు పాపము మా జీవితాలకు అంటకుండా ప్రభువా నీ పరిశుద్ధాత్మ అయ్యా అగ్ని చేత ప్రభువా నాయన మా చుట్టూ కంచె ఉంచండి. నీ వాక్యము ప్రవహింప చేయండి ప్రభువా. మా హృదయంలో నీ వాక్యం ప్రవహించాలి నాయన. మా హృదయము, మా మనస్సులు నీ వాక్యం చేత నింపబడాలి ప్రభువా. అయ్యా అయ్యా తండ్రి మేము నీ వైపు తిరగాలి ప్రభువా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో నాతో మాతో అందరితో మీరే మాట్లాడి అయ్యా మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించి మా ఇళ్లకు పంపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మనం అందరం దేవుని మాటలు వినడానికి వయోభేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది పెద్దోళ్ళు కూడా మన మధ్యలోకి వచ్చారు. చాలా సంతోషం. కొద్దిసేపు మనం దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం. చూడండి, నేటి సందేశానికి మూలవాక్యంగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను
సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇక్కడ ఎలీషా ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా అని చెప్పేది ఎవరు చెప్పండి? ఇక్కడ గెహజీతో ఎవరు చెప్తున్నాడు? ఎలీషా చెప్తున్న మాట. అయితే ద్రవ్యములను, వస్త్రాలను, ఒలివ చెట్లు, ద్రాక్ష తోటలు, గొర్రెలు అవి సంపాదించుకోవడానికి ఇది సమయమా అనే అంశం గురించి నేను తెలుసుకోలేదు. కానీ ఇక్కడ ఎలీషా ఏం చెప్తున్నాడంటే, తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు నీతో కూడా రాలేదా అంటే గెహజీతో పాటు ఎలీషా గారు వెళ్ళలేదు, కానీ ఎలీషా గారి మనస్సు వెళ్ళింది. మనం ఈ రాత్రి కాలంలో నేర్చుకోబోయే పాఠం అదే. మనస్సు అనేది ప్రయాణం చేస్తుంది. మనస్సు అనేది స్థిరంగా ఒక చోట ఉండదు. అటు ఇటు ఊగిసలాట, రంకెలేస్తూ, తిరగలేస్తూ, పరిగెడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది. మనసుకు కూడా ప్రయాణం చేస్తుంది. మనిషే కాదు, మనసు కూడా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఎలీషా యొక్క మనసు ప్రయాణం చేసింది. ఎలీషా అక్కడే ఉన్నాడు, కానీ ఆయన మనసు మాత్రం గెహజీతో పాటు ప్రయాణం చేసి వెనకాల వెళ్ళింది. సిద్ధపడి మనం దేవుని మందిరానికి వచ్చాం. రాకడకు సిద్ధపడుతున్నావా అని చాలా మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. సిద్ధపడి దేవుని మందిరానికి రావడం అంటే ఏంటి? చక్కగా స్నానం చేసుకొని, ఆ మురికి బట్టలు వదిలేసి మంచి ఉతికిన బట్టలు వేసుకొని, తల దూకొని, బైబిల్ చేతులు పట్టుకొని, చెప్పులు వేసుకొని వచ్చి దేవుని మందిరంలోకి రావటం, ఇది సిద్ధపడి రావటం. మనకు తెలిసిన విషయం ఇది. సిద్ధపడి రావటం అంటే, ఇప్పుడు అయ్యగారు స్టార్ట్ చేసిన వెంటనే చెప్తా ఉంటారు, తొందరగా మీరు సిద్ధపడి దేవుని మందిరానికి రావలేము, సిద్ధపడి రండి అంటే, సిద్ధపడి రావటం అంటే మనం అందరం చక్కగా సిద్ధపడి మంచిగా స్నానాలు గినాలు చేసుకుని దేవుని మందిరానికి వచ్చాం, బాగానే ఉంది. కానీ మన మనస్సు అనే దాన్ని అక్కడే పెట్టేసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ రోజు దినాల్లో. సిద్ధపడి రమ్మంటే స్నానాలు చేసుకొని, చీరలు కట్టుకొని, చెప్పులు వేసుకొని, బైబిల్ పట్టుకొని, ఇది కాదు సిద్ధపడ. నీ మనస్సును కూడా నీవు తోడుకొని ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టాల. ఇది సిద్ధపడటం అంటే. నీ మనస్సుకు సిద్ధపాటు ఉండాలి. ఎందుకని మనసు అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఒక చోట ఉండదు. కొంతమంది అయితే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ కుటుంబంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. హడావుడిగా ఏదో పనికి వెళ్ళి వస్తారు, వచ్చి అన్నం వండలేదు, కూర వండలేదు, టైం అయిపోయింది దేవుని మందిరానికి, తొందరగా స్నానం చేసేసి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. యథాలాపంగా మనకు తెలియకుండానే, మన చేతులకు అలవాటు కాబట్టి, మన మనసుకు తెలియకపోయినా రెండు చేతులు ఇక్కడ కొట్టుకుంటూ ఉంటాయి. అలవాటు అయిపోయింది కాబట్టి మిషన్ లాగా రైస్ మిల్లో ఆ వడ్లు వేసినది వెనక ముందు కదులుతూ ఉన్నట్టు మన చేతులు ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఇట్లా కొడతా ఉంటాయి. నోరు కూడా ఆ పాట మనకు రాకపోయినా అదేందో విచిత్రం కానీ ఏందో ఎట్టేటట్టు అంటూ ఉంటారు. కొత్త పాట అయినా సరే ఫస్ట్ టైం పాడుతున్నా మన పెదాలు మాత్రం ఏదో ఒకటి లోపల పిచ్చి మాటలు చెప్తా ఉంటుంది. ఎందుకంటే దీనికి అలవాటు పడి, ఇది ఒక యంత్రం. ఈ యంత్రానికి అలవాటు ఏంటంటే నోట్లో ఏదో ఒకటి పైకి కింద కదులుతూ ఉంటారు, చేతులు రెండు ఇట్లా కొడుతూ ఉంటారు. కానీ మన మనసు మాత్రం ఇంటి దగ్గర ఆయన వస్తే మరి కూర చేయలేదని అడుగుతాడేమో, వేడి నీళ్లు పెట్టలేదు, అగిపెట్ట పలానా చోట ఉంది, ఆయనకి ఎవరు చెప్తారు? ఈ మనసు అంతా అక్కడ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలి, బెండకాయలు లేవు, దోసకాయలు లేవు, పొద్దున వండేసాము, ఉద్యోగ కోర్టుకి వెళ్ళాలి, అది పలానా కోర్టుకి వెళ్ళాలి, తీసుకురావాలి, ఇదంతా ఆలోచన వస్తుంది. అంటే మనసు అంతా అక్కడ పెట్టేసాం. కొంతమంది డోహరా డబ్బులు పొద్దున ఎతిగా 4-5 అడిగే ఎవరు ఇవ్వలేదు, రేపు పొద్దునే కట్టాలా, డోహరా రూపు మీద మనసు వెళ్ళిపోదు, ఆ డబ్బుల మీద వెళ్ళిపోదు.
లేకపోతే ఏదో గొడవ ఉంటే, లేకపోతే పక్కన తిట్టుకుంటే, ఏదో ఒక సందర్భంలో ఆ మంచం మీదనో నవారి వెళ్ళలేదనో, లేకపోతే ఏదో ఒకటి ఇంకా రకరకాలుగా మనసు మాత్రం మొత్తం అక్కడ వెనకాల బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. కొంతమంది అయితే మనసు బయట ఏం పనే లేదనుకోండి, ఇప్పుడు అయ్యగారు ఎవరో ఒకరు చెప్పించప్ప, ఇదే చొక్కా పోయినసారి మా పిల్లోడి కోసం షాప్కి వెళ్ళినప్పుడు ఇదే చొక్కా కనబడింది, అయ్యగారు చొక్కా మీదకి వెళ్ళిపోవాలి. ఇదే చొక్కా మొన్న బేరం ఆడాం, దురదృష్టవశాత్తు ఆ బేరం రోజు ఆ షాప్ ఆయన దగ్గర గొడవ పెట్టుకున్నాను గొడవ, నేను ఫస్ట్ షాప్ మీదకి వెళ్ళింది. ఇదే చొక్కా కదా మనం మొన్న బట్టల కోసం వెళ్ళినప్పుడు కనబడింది, ఈ చొక్కా కోసం వెళ్ళినప్పుడే మనం తక్కువ కొడిగితే నీ మొఖం ఎప్పుడైనా బేరం చేసావు నువ్వు అని అడిగింది అప్పుడే కదా. ఇప్పుడు మనసు అక్కడికి వెళ్ళిపోద్ది, అక్కడ ఏం జరిగిందో ఏంటో మొత్తం దాన్ని తిరిగి వస్తుంది, ఇక్కడ మొత్తం పోద్ది. చూస్తూ ఉంటాం అట్లా ఊరినే కళ్ళు తెరిచి అని చెప్తున్న వైపు చూస్తూ ఉంటాం, కానీ మనసు మాత్రం ఇక్కడ ఉండదు, ఇట్లా రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది. ఇది సిద్ధపాటు కాదు, ఇది నేను చెప్పే మాట కాదు, ఇది డైరెక్ట్గా దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్తున్న మాట. ఆయన చెప్తున్నాడు చూడండి ఒకసారి, ఎక్కడ చెప్తున్నాడంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వింటారని వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచు కొనరు గనుక వినలేకపోయి. విందురని నేను ఎవరితో చెబుతాను, వాళ్ళ మనస్సు సిద్ధం చేసుకోలేదు. వాళ్ళు మనస్సు సిద్ధం చేసుకోవాలండి దేవుని వాక్యం వినాలంటే. మనం సిద్ధపడి వస్తే ఏం ప్రయోజనం? మనస్సును కూడా చొక్కా పట్టుకొని, మనసు అనే మనిషి ఒకవేళ నేను అర్థమైన బట్టి చెప్తాను, చొక్కా పట్టుకొని నీతో పాటు నువ్వు తీసుకురావాలి, కూర్చోబెట్టాలి ఇక్కడే, అంతే. నీ మనసంతా ఇక్కడే లగ్నం చేయాలి, కేంద్రీకృతం చేయాలి దేవుని మాటల మీద, దేవుని పాటల మీద, ప్రార్థన మీద, సాక్ష్యాల మీద, ఇక్కడ దేవుని సంచారం మీద, ఆత్మ సంబంధమైన విషయాల మీద నీ మనస్సును నువ్వు కొద్దిసేపు, ఒక గంట సేపు లగ్నం చేసుకోగలిగితే నీ అంత ధన్యుడు ఈ ప్రపంచంలో ఎవరు. నీ మనస్సుని ఎక్కడో వదిలేసి వచ్చి నువ్వు మాత్రమే సిద్ధపడి వచ్చి నువ్వు గంట సేపు కాదు కదా రోజంతా విన్నా ఆ మాటల వల్ల నీకు ప్రయోజనం ఉండదు. ఎందుకని మనసు సిద్ధం లేదు. దేవుని మాటలు చెప్పబడతా ఉంటాయి, కానీ ఈ మాటలన్నీ ఎట్లా ఉంటాయంటే, ఒక పెద్ద బండరాయికి మనం రబ్బర్ బంతి కొట్టామనుకో, బండరాయికి రబ్బర్ బంతి కొట్టామనుకో, ఏమైంది చెప్పండి? మళ్ళీ ఎదురు వచ్చి ఇటు మరోవైపు రావచ్చు, అటైన పోవచ్చు, ఇటైన పోవచ్చు. దేవుని మాటలు చెబుతా ఉంటే నీ మనసు స్వీకరించదు, ఎందుకంటే నీ మనసు ఇక్కడ లేదు, నీ మనసును సిద్ధపాటు చేయలేదు. నువ్వు మనసు ఎక్కడో ఉంది, ఓన్లీ శవంలాగా కూర్చున్నాం మనం. కాబట్టి దేవుని మాటలను చెవిని పడతా ఉంటాయి, కానీ అవన్నీ రబ్బర్ బంతి లాగా మళ్ళీ ఎగిరిపోతా ఉంటాయి. నీ హృదయం లోపలికి ప్రవేశించు, మనసు లోపలికి ప్రవేశించు. మన దేవుని మాటలు మనం వినేటప్పుడు రబ్బర్ బంతిలాగా ఎగిరిపోకూడదు, కానీ గోడకు పిడకలేసినట్టు ఉండాలి. గోడకు పిడకలేసారనుకో ఎగిరొస్తుందా? పిడక అట్లా అతుక్కుపోతుందా? మన హృదయాలకు, మన మనస్సులకు మనం వినే దేవుని మాటలు కూడా అలా అతుక్కుపోవాలి. ఎప్పుడైతే నీ జీవితంలో, నీ మనస్సులో, నీ హృదయంలో దేవుని మాటలు అలా అతుక్కుపోతాయి అయస్కాంతంలాగా, ఆ మాటలే నీ మాటల్ని మార్చేస్తాయి, నీ బ్రతుకును మార్చేస్తాయి, నీ చూపులు మార్చేస్తాయి, నీ ప్రవర్తనను మార్చేస్తుంది. నీలో దేవుని కార్యం ప్రారంభం అవటం మొదలుపెట్టు. మనం ఎంతో కాలం నుంచి ఉంటున్నాం, మన మాటలు మారట్లేదు. అదే కంపు నోరు, అదే కంపు నాలుక, అదే కంపు పెదాలు, అదే కుళ్ళు మాటలు, అదే దరిద్రమైన మాటలు, అవే చూపులు, అదే నడక, అదే ప్రవర్తన. ఏం మార్పు లేదు. ఎందుకని అంటే మనసును సిద్ధం చేసుకోవాలా. అసలు మనసుకు ఆ మాటలు అంటుకోలేదు. మనసు నిండా, హృదయం నిండా దేవుని మాటల చేత నింపబడాలి అంటే ఆ మాటలు అందులో ఉండాలా. మరి ఆ మాటలు అందులో ఉండకుండా ఎగిరిపోతున్నాయి. ఎందుకు యేసు ప్రభు వారు 4 రకాల విశ్వాసాల గురించి ఒక ఉపమానం కూడా చెప్పాడు. విత్తనాలు
విత్తనాలు చల్లటానికి ఒక రైతు వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయి, అంటే అదొక రకమైన విశ్వాసకి సూచన. కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని ఏమో రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ఏమో మంచి నేల మీద పడ్డాయి. ఈ నాలుగు నేలలు నలుగురు విశ్వాసులకు, 4 గ్రూపులకు సాదృశ్యం. ఈ త్రోవ పక్కన పడ్డవాటినంట పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాయంట. ఇటు వేయటం ఆలస్యం, పక్షి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాయి. అంటే ఇటువంటి విశ్వాసులు వాక్యం వింటారంటే ఒక్క క్షణంలో సాతాను వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఎందుకని? వీళ్ళ మనసు సాతాను చేతిలో ఉంది, సాతాను కంట్రోల్లో ఉంది. వీళ్ళ మనసును సిద్ధం చేసుకోలేదు. కాబట్టి వాక్యం వింటారు, కానీ ఏం ప్రయోజనం? ఆ వాక్యం వచ్చి దుష్టులు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మంచి నేలన పడిన విత్తనం లాగా మన జీవితం ఉండాలంటే మనస్సు నీ కంట్రోల్లో ఉండాలి. అందుకే ఒక పెద్ద భక్తుడు మనసును దేనితో పోల్చాడంటే కోతితో పోల్చాడు. కోతిని ఎప్పుడైనా చూడండి మీరు, చెట్టు మీద ఉన్న కోతి ఒక కొమ్మ మీద ఒక 5 నిమిషాలు ఒకే చోట ఉండదు. కోతి ఎప్పుడు కూడా ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ నుంచి ఏ కొమ్మ, ఎక్కడైనా మీరు చూడండి, కోతి ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉండదు. కోతి ఎలాగైతే అటు ఇటు 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 గెంతులేస్తూ ఉంటుందో, మనిషి యొక్క మనస్సు కూడా ఒక విషయం మీద లగ్నము అవ్వదు. అలా ఉండాలని అంటే చాలా కంట్రోల్ ఉండాలి. ఎక్కడెక్కడో ఆలోచిస్తాం, ఎక్కడెక్కడో వెళ్ళిపోద్ది మైండ్. చెప్తూనే ఉంటారు, ఎటో ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి మనసును కనుక మనం సిద్ధం చేసుకుంటే లగ్నము చేయగలిగింది దేవుని మాటల మీద. దేవుని మాటలు డైరెక్ట్గా ఆ మనసు లోపలికి వెళ్ళిపోతాయి. ఇది జీవితమే మారిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, విందులని ఎవరితోనండి నేను చెప్పేది? మనసులు సిద్ధం చేయకుండా మనసులు ఎక్కడో పెట్టేసి వచ్చి కేవలం శవాల్లాగా వచ్చేస్తున్నారు. మనసు సిద్ధం అవ్వలేదు. మనసుకంటూ ఒక ప్రయాణం ఉంటుంది. మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాన్ని ప్రయాణం చేయకుండా మనతో పాటు తోడుకొని రాగలగాలి. ఇంకా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ మనస్సు కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, దేవుని మాటలు వింటూ ఉంటే, మనసు అంతా దేవుని మాటలతో నింపబడతా ఉంటే, కొంతకాలానికి మన జీవితమే మారిపోతుందని చెప్పాం కదా. మన మాటలు మారిపోతాయి, మన చూపు, మన నడక అంతా మారిపోతుంది కదా. మారిపోయిన తర్వాత మనం ఎటువంటి వారం అవుతామంటే మార్పు చెందిన వారంగా ఉంటాం, రూపాంతరం చెందిన వారంగా ఉంటాం. మనం రూపాంతరం చెందాలంట దేవుడు కోరుకుంటున్నాడు. రూపాంతరం చెందటం అంటే ఏంటి? యేసుప్రభు వారు కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. మీకు తెలుసుగా ఈ విషయం. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు తీసుకెళ్లి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? రూపాంతరం పొందారు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసాం అనుకోండి. మత్తయి సువార్త 17 మొదటి నుంచి చూస్తే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీద ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. రూపాంతరం అంటే అసలు అర్థం ఏంటి తెలుసా? దేశాంతరము అనేది ఒకటి ఉంటుంది. దేశాంతరం అంటే వేరే దేశము, మనది కాని దేశం అని అర్థం. దేశాంతరము. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి అక్కడ దేశాంతరము పోయాను. దేశాంతరం అంటే మనది కాని వేరే దేశానికి పోయాడని అర్థం. రూపాంతరము అంటే వేరే రూపం అని అర్థం. దేశాంతరం అంటే వేరే దేశము, రూపాంతరం అంటే వేరే రూపం. రూపాంతరం చెందటం అంటే వేరే ఆకారంలోకి మార్చబడటం, వేరే రూపాన్ని పొందుకోవటం. యేసుప్రభు వారు పేతురు, యోహాను, యాకోబులతో ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందారంటే ఆయన రూపం మారిపోయింది. రూపాంతరం చెందిన వ్యక్తి ఎలా కనిపిస్తాడంటే, ఎదుటి వ్యక్తి కళ్ళకి ఎలా కనిపిస్తాడంటే అక్కడే ఉంది చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని. రూపాంతరము చెందిన వ్యక్తి యొక్క ముఖము దేవదూతలాగా సూర్యుని వలె, చంద్రుని వలె తేజస్సుతో నింపబడింది. రూపాంతరం పొందిన వ్యక్తి అలా కనపడతాడు లోకానికి.
ఇప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులకి యేసు ప్రభు వారు రూపాంతరం చెందాడు కాబట్టి ఆయన సూర్యుని వలె మెరుస్తున్నట్టుగా వాళ్ళ కళ్ళకి కనిపించారు. మనం మారుతూ 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 మనం మారాలంటే మనల్ని మార్చేది దేవుని వాక్యం. మనం మార్చేది దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం మనల్ని మార్చాలంటే దేవుని వాక్యం మన హృదయం నిండా ఉండాలి, మన మనసు నిండా ఉండాలి. అప్పుడు మన మనసును లగ్నం చేయాలి. మన మనసును ఎప్పుడైతే మనం కంట్రోల్ లగ్నం చేస్తామో దేవుని సన్నిధిలో, అప్పుడు దేవుని మాటలన్నీ మనసులోకి వెళ్ళిపోతాయి. ఆ మనసులోకి వెళ్ళిన దేవుని మాటలు మన జీవితాన్ని మార్చేస్తాయి. దావీదు భక్తుడు ఒకసారి ఏమన్నాడు తెలుసా? కీర్తనల్లో, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు దీపం. ఆయన పాదాలకి దీపం ఏంటి? దేవుని వాక్యం. ఆయన త్రోవకు వెలుగు ఏంటి? దేవుని వాక్యం. పాదాలకు దీపం. దీపం అంటే దీపం గుడ్డు. ఒకప్పుడు టార్చ్ లైట్లు ఇవేం లేవు. పాతకాలంలో ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే టార్చ్ లైట్ లాంటి బల్బులు ఏం లేవు. అప్పుడు కిరోసిన్ బుడ్డి, లేకపోతే లాంతరు. మీకు తెలిసి అక్కడ బాలాజీ కొట్టలో లాంతరు ఒకప్పుడు ఏమైనా చచ్చిపోతే ఆ కిరోసిన్ నింపిన లాంతరు అద్దెకిచ్చేవాడు. రోజుకి 50 రూపాయలు 150 అట్లా ఉండేది లాంతరం కంటే. అంతకుముందు దీపం బుడ్లే. నీ వాక్యము నా పాదములకు దీపం అంటే టార్చ్ లైట్ లాంటిది. ఒక వ్యక్తి కటిక చీకటిలో, చిమ్మ చీకటిలో పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు, చేతిలో టార్చ్ లైట్ బల్బు ఏం లేవు అనుకో, ఎంత భయంగా ఉంటుంది? భయంగా ఉంటుంది. రోడ్డు మీద ఏదైనా జల్లు ఉండొచ్చు, తేలు ఉండొచ్చు, పాము ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అక్కడ గుంట ఉండొచ్చు, ఏం తెలియదు. భయంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రావాలి. అదే ఇక చేతిలో టార్చ్ లైట్ మనకు ఎంత ధైర్యం వస్తుంది? పాదాలకు దీపం అంటే అంత ధైర్యం వస్తుంది. పాదాలకు దీపం ఉంటే మనిషికి ఎంతగానో ధైర్యం వస్తుంది. మన చీకటి బ్రతుక్కి టార్చ్ లైట్ ఏంటంటే దేవుని వాక్యమే. మన అంధకార బ్రతుకులకి, పాపపు బ్రతుకులకి, చీకటి బ్రతుకులకి దేవుని వాక్యం ఒక వెలుగుగా ఉపయోగపడుతుంది. ఆ టార్చ్ లైట్ ఉన్న వ్యక్తే ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడే మనకు వెలుగు అయితే నీకు అంతకంటే ధైర్యమే ఉంది చెప్పు. నీ బ్రతుకును వెలిగించేది వాక్యం, నీ బ్రతుకును మార్చేది వాక్యం. అటువంటి వాక్యము నీ హృదయంలో కొంతకాలం నీరు కట్టి ఫలించి ఫలాలు కాయాలంటే, నీ జీవితం మారిపోవాలంటే, నువ్వు రూపాంతరం చెందాలంటే నీ మనస్సును సిద్ధం చేసుకోవాలి. మనసు అనే ప్లాట్ఫారాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడైతే నీ మనసుని నీ కంట్రోల్లో తెచ్చుకుని దానికి గిరికే సిద్ధపాటు నువ్వు చేయగలిగితే దేవుని వాక్యం వచ్చి అందులో నివసిస్తుంది. అప్పుడు నీ జీవితమే మారిపోతుంది. మారిపోతూ ఉంటే ఒక్కొక్క మెట్టు నువ్వు ఆత్మీయ జీవితంలో పైకెక్కుతూ ఒకనాటికి ఎత్తైన కొండ మీదకి నువ్వు వస్తావు. ఆ ఎత్తైన కొండ మీద నీకు రూపాంతరం అనేది కలుగుతుంది. నీకు రూపాంతరం కొండ కింద కలగదు, కొండ మీద కలుగుతుంది. ఆ స్థాయిలో నీ భక్తి జీవితం ఉండాలి. ఆధ్యాత్మిక అంతస్తు ఆ స్థాయికి నువ్వు ఎదిగినప్పుడు అప్పుడు నీలో రూపాంతరం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు నీ ముఖం దేవదూత ముఖం వలె, సూర్యుని ముఖం వలె ప్రకాశిస్తుంది. కనిపించిన వాళ్ళందరికీ నిన్ను చూసుకొని నీ ముఖంలో దేవుడు కనిపిస్తాడు. నీ మాటలు దేవుణ్ణి గుర్తు చేస్తాడు. నువ్వు మాట్లాడినా కూడా నిజమైన దేవుని బిడ్డలు మాట్లాడుతుంటుంది. నీ మాటల్లో తీయదనం, నీ మాటల్లో ఉన్నటువంటి గొప్పతనం, నీ మాటలో ఉన్నటువంటి యథార్థత, నీ ప్రవర్తనలో ఉన్న యథార్థత నిన్ను ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మనలో రూపాంతరం వస్తుంది. మోషే భక్తుడు కూడా రూపాంతరం చెందాడు. దేవునితో మనం మాట్లాడాలని ఆశ మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దేవునితో మాట్లాడే వ్యక్తి ముందు కొండెక్కాలి. కొండెక్కితే కొండ మీద దేవునితో మాట్లాడే సరే దేవుని కౌగిలి నీకు దొరుకుతుంది. నువ్వు ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో ఉండి భక్తి జీవితంలో ఎదగకుండా ఎక్కడో అట్టడుగు స్థాయిలో మనం ఉండి దేవునితో మాట్లాడేది చాలా మంది భక్తులతో మాట్లాడారు, చాలా మంది ప్రార్థనా పనులతో మాట్లాడారు. మొంగుమూరు దేవదాసయ్య గారితో మాట్లాడారు, దినకరన్ గారితో మాట్లాడారు, ఏమండి పాల్ యాంగిచ్చో గారితో మాట్లాడారు, బిల్లీ గ్రహం గారితో మాట్లాడారు, యేసన్న గారితో మాట్లాడారు. ఇటువంటి గొప్ప మంచి భక్తులతో దేవుడు మాట్లాడారు. నాకు కూడా మాట్లాడాలని ఆశ ఉంది. కానీ ఆశ ఉంటే సరిపోదుగా, నువ్వు కూడా ఆ భక్తులు ఎదిగి నేర్చుకుని వెళ్ళాలి. కొండ మీదకి నువ్వు ఎక్కాలి, కొండ ఎక్కాలి. ఎక్కలేనంత ఎత్తైన కొండ నువ్వు ఎక్కాలి. ఆ కొండ మీద నీకు దైవ దర్శనం దొరుకుతుంది.
కిందున్నోళ్ళకి ఇప్పుడు మోసే కింద ఉన్నాడా, కొండ ఎక్కాడా? అరణ్యంలో సీనాయి పర్వతం ఎక్కాడు మోసే. సీనాయి పర్వతం ఎక్కితే దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షతను కలిగింది. 40 రోజులు దేవునితో ముఖాముఖిగా, ముఖంలో ముఖం పెట్టి, ఒక వ్యక్తితో, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుని కౌగిలిని, దేవుని ప్రేమను, దేవుని ఆప్యాయతను, దేవుని దయను దగ్గరుండి కౌగిట్లో కూర్చొని అనుభవించాడు మోసే. 2 సార్లు అలా జరిగింది. ముందు 40 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత పలకలు తీసుకొని కిందకు వచ్చి పగలు కొట్టాడు. మళ్ళీ ఇంకో 40 రోజులు మళ్ళీ వెళ్ళాడు. అంటే సుమారు 80 రోజుల వరకు మోసే దేవుని కౌగిలిని, దేవుని ప్రసన్నతను అనుభవించాడు. అనుభవించి దేవుని చూసి, దేవునితో మాట్లాడి ఆ 2 రాతి పలకలను చేసుకున్న తర్వాత కిందకు రాగానే ఈ ఆహరోను, ఇశ్రాయేలు పెద్దలు వీళ్ళందరూ మోషేని చూసినప్పుడు మోషే ఎలా కనపడ్డాడు తెలుసా? నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండం 34వ అధ్యాయము 30వ వచనంలో చూడండి ఏముందో. నిర్గమకాండం 34వ అధ్యాయం 30వ వచనం. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింపగలిగి. మోషే ముఖం తెల్లగా ప్రకాశమానంగా దేవదూత ముఖం వల్లే ఎప్పుడు కనిపించింది? కొండ మీద నుంచి దేవునితో 40 రోజులు గడిపి తిరిగి వచ్చిన తర్వాత. అంటే మోషే యొక్క ముఖం రూపాంతరం చెందింది, ప్రకాశిస్తూ ఉంది. ఇందాక యేసయ్యని కూడా చూసాం మనం. కొండ మీద రూపాంతరం చెందిన తర్వాత ఆయన ముఖం ఎలా ఉంది? సూర్యుని వలె ప్రకాశించింది. రూపాంతరం చెందాడు ఆయన. మనలాంటి శరీరమే. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరంలో జరిగిన విషయం కాదు ఇది. చనిపోక ముందే మనలాంటి రక్త మాంసంలో ఉన్న దేహంలోనే జరిగిన మార్పు. మోషేకు జరిగిన మార్పు అంటే మనలాంటి దేహం కదా, మనలాంటి దేహమే. కానీ దేవునితో 40 రోజులు వ్యక్తిగత సన్నిహిత్యం, సహవాసం చేసి ఆయనతో మాట్లాడే అనుభవాన్ని పొందుకొని వచ్చిన తర్వాత అతని రూపమే మారిపోయింది, రూపాంతరం చెందాడు ఆయన. మోషే మాత్రమే కాదండి, యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, ఆయన బాటలో నడుస్తున్న మనం కూడా రూపాంతరం చెందాలి. చూసే వాళ్ళకి దేవదూతను చూసినట్టు ఉండాలి, దేవుని బిడ్డను చూసినట్టు ఉండాలి. మన బ్రతుకు, మన మాటలు, మన చూపు అసలు అంతా మారిపోవాలి. అలా మారిపోవాలంటే ఒకటే కారణం, అది చేయగలిగేది మనలో ఉన్న వాక్యం. నీవు కష్టాల్లో ఉన్నా నీకు ఆదరణ కలిగించేది వాక్యం. నీవు బాధల్లో ఉన్నా నిన్ను ఆదరణ కలిగించేది వాక్యం. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీకు ధైర్యాన్ని కలిగించేది వాక్యం. రేపొద్దున నీకు మంచి జరగబోతుందనే నిరీక్షణని కలిగించేది వాక్యం. నీ జీవితానికి దీపమే వాక్యం, నీ కుటుంబానికి దీపమే వాక్యం. అలాంటి వాక్యము నీలో లేకపోతే, నాలో లేకపోతే మనం ఎలా ఫలిస్తాం చెప్పండి? మనం ఎలా రూపాంతరం చెందుతాం చెప్పండి? ఆ కొండ మీదకి ఎక్కేది ఎప్పుడు? ఇంకా మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సాధించింది ఏముంది? విశ్వాస వీరులమేనా మనం? అసలు మనలో విశ్వాసం ఉందా? మనకున్న విశ్వాసంతో మనం ఏం సాధించామని మనం విశ్వాస వీరులు అవుతాం? ప్రార్థనా వీరులు ఎప్పుడు అవుతాం? విశ్వాస వీరులు ఎప్పుడు అవుతాం? విశ్వాస వీరులు అంటే ఎంత గట్టిగా నమ్మాలో తెలుసా? ఎంత గట్టిగా నమ్మాలో, అంత విశ్వాసం మరి మనకుందా? ప్రార్థనలో ఎంతో లోతుకెదిగిన భక్తులు, ఎంతో ఎత్తుకెదిగిన భక్తులు ఉన్నారు. గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళని చూస్తే మనం పిచ్చోళ్ళు అంటాం. డబ్బులు కావాలి 1000 రూపాయలు, అట్లాంటి భక్తుల ముందు మనం వెళ్తే మన నాలాంటి వాళ్ళ దగ్గర వస్తే నేనేమంటా తెలుసా? ఎవరో ఒకరి దగ్గర అప్పు చేయలేవు, ఎవరో అడగాలనుకుంటా. ఎందుకని? మన భక్తి ఆ స్థాయిలో ఉంది. అదే ఇంకా రూపాంతరం చెంది భక్తిలో బాగా పరవశులు అయిపోయి, భక్తిలో బాగా మునిగిపోయి దేవుడితో సహవాసం చేస్తున్న భక్తుల దగ్గరికి వెళ్ళేవనుకో, సాయంత్రం కల్లా దేవుడు సాయంత్రం కదా నీకు ఇవ్వాల్సింది దేవుడు ఇస్తాడులే. దేవుడు ఎట్లా ఇస్తాడంటే ఇస్తాడండి అని అంతే. అంటే ఆ స్థాయిలో మనం విశ్వాసం ఉండాలి. మన ప్రార్థన కూడా ఆ స్థాయిలో ఉండాలి. మనం అంతా ఎత్తుకెదిగినప్పుడు మనం రూపాంతరం చెందుతాం. రూపాంతరం చెందబడిన వారికే పరలోక రాజ్యం.
మనకు పరలోక రాజ్యాన్ని ఎందుకు ఇవ్వాలి? ఏం వెలగబెట్టామని ఇవ్వాలి చెప్పండి? ఏం వెలగబెట్టామని ఇవ్వాలి? మన బ్రతుకును దిద్దుకొని మన బ్రతుకును గాడిలో పెట్టడానికే 30-40 సంవత్సరాలు గడిచిపోతే ఇంకా ఇతరులను మార్చేది ఎప్పుడు? ఇతరులకు వాక్యం చెప్పేది ఎప్పుడు? ఇతరులు దేవుడు వైపు నడిపించేది ఎప్పుడు? ఉన్న జీవితం అంతా నా బతుకు పడుకోవడానికే సరిపోతుంది. పడటం లేవటం అలవాటైంది. నా బ్రతుకుని గాడిలో పెట్టడానికే నా జీవితకాలం అంతా సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళకి చెప్పి ఇంకా జీవితమా? చూడండి, ఆ స్థితిలో మనం ఉండటానికి కారణం ఏంటంటే మన మనస్సును సిద్ధపాటు చేసుకోలేకపోవటం, మనం రూపాంతరం చెందలేకపోవటం. దేవుడు చెప్తున్నాడు, రూపాంతరాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. చూడండి ఒకసారి రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుడి చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇదిగో కొంతమంది చెప్తున్నాడుగా, మీరు రూపాంతరం పొందాలి. ఇది దేవుని చిత్తం, దేవుని ఆశ, ఇది దేవుని కోరిక. ఇది నువ్వు దేవుని చిత్తానుసారుడు అయిన మనుషువేనా? అయితే దేవుని కోరిక ఏంటో తెలుసుకో. దేవుడు ఏమంటున్నాడు తెలుసు? ఇది దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేస్తున్నావు సుమా. నువ్వు రూపాంతరం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా రూపాంతరం? మనసు మారి నూతన అవ్వటం వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం ఎలా పొందుతాం? మనసు మారాలి, నూతనంగా మారాలి, కొత్త మనుషులు అయిపోవాలి. ఇంకా పాత మాటలు, పాత వ్యవహారం, పాత ఆలోచన, పాత నడవడిక, పాత స్నేహం, మొత్తం పక్కన పడేయాలి. ఎవడైనా నువ్వు క్రీస్తునందునేడలా వాడు నూతన సృష్టి. ఒక నూతన సృష్టివి. దేవుని బిడ్డకు, దేవుని బీజంతో, వాక్యముల విత్తనంతో పుట్టిన వారు మనం అందరం. నూతన పరచబడాలి, రూపాంతరం పొందాలి, మనసు మారాలి, మనసును త్రిప్పేసుకోవాలి. ఒకసారి పేతురు భక్తులు కూడా యేసు ప్రభువుని సిలువ వేసి తీసుకెళ్తున్న సందర్భంలో, ఆ ముందు దినాల్లో ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే చూద్దాం బైబిల్ గ్రంథంలో మనం కూడా. మత్తయి సువార్తలో, లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనం చదువుతాం. లూకా సువార్త 22:32 నుంచి. పేతురుతో యేసు ప్రభువు అంటారు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత. ఎప్పుడంట చెప్ప? నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చెప్పితే తర్వాత, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నా అని అంటున్నాడంట. నాకు సిద్ధపడుతుంది, నీతో మరణాన్ని కూడా వచ్చేస్తాను. నిన్ను చెరసాల్లో జైలు పెట్టారా? ఆడ కూడా వచ్చేస్తాను. నిన్ను చంపేస్తారా? నీతో చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అంటున్నాడు ఆయన. దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభువు ఏమంటున్నాడు? నీ మనసు మారిన తర్వాత. అంటే ఇప్పుడు మారలేదని. ఈయనేమి సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావు బాబు, కానీ నీ మనసు సిద్ధంగా లేదు. నీ మనసు మారలేదు. నీ మనసు మారిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచు అన్న తర్వాత చూడండి, ఆయన పేతురు నీవు నన్ను ఎరువు అని ముమ్మారు చెప్పు వరకు నేను కోడి కొయ్యద నీతో. నువ్వేంటయ్యా నాతో మరణానికైనా సిద్ధం, చెరసాలకైనా సిద్ధం అంటున్నావు. నువ్వు పైన చెప్తున్నావు, కానీ మనస్సు మారలేదు. నీ మనస్సు మారిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. అంటే నీ మనసు ఇంకా మారలేదు. మారవలసింది మనసు అండి. మనస్సు సిద్ధం చేసుకోవాలి, మనస్సును కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కొద్దిసేపు మనస్సును లగ్నం చేయటం మనం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో అడుగు పెట్టామంటే మన మనసు అంతా ఇక్కడ జరిగే కార్యక్రమాల మీద ఉండాలి. అలా మీ మనసు ఉంటుందా? సరే, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఒక్కసారి కూడా బయటికి వెళ్ళి మీ మనసు లోపలికి రాలేదా? ఇంటున్న విషయాలు, మీ దగ్గర ఉన్నటువంటి సంగతుల మీద, విషయాల మీద, అంశాల మీద మీ మనసు వెళ్ళట్లేదా? నిజంగా వెళ్ళట్లేదంటే మీరు నిజంగా ధన్యులే. ఒకవేళ కనుక అలా వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఇలా చెప్తున్నా కూడా కొందరు మనుషులు ఇల్లు ఉంటాయి. ఎందుకంటే సైకాలజీ అంతే.
స్టక్ అయిపోతాం మనం. ఏదో ఆలోచిస్తున్నట్లు చెప్తా ఉంటాం. ఒక్కోసారి హల్లు చెప్పినప్పుడు ఉలిక్కి పడిలేస్తాం ఒకేసారి. అప్పుడు వస్తుంది మనసు ఇక్కడికి. అంటే ఇప్పుడు దాకా అంతా బయట తిరుగుకుంటూ వచ్చిందండి. మీ మనస్సు లగ్నము చేయటం, దేవుని సన్నిధిలో ఇక్కడే మీతో పాటే ఉండేటట్టు చేయటం మీరు అలవాటు చేసుకోవాలి. అక్కడ జరిగేది తప్పు. దాన్ని కనుక సరి చేసుకుంటే ఇంకా ఆత్మీయ జీవితం అంచెలంచెలుగా ఎదుర్కొంటే అయిపోద్ది. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు అతి త్వరలో నువ్వు ఎక్కేస్తావు. నీ రూపం మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది, నీ ఆకారం మారిపోద్ది. దేవుని పోలికలోనికి వచ్చేస్తావు. యేసయ్య పోలికలోనికి, మోషే పోలికలోనికి మనం వచ్చేస్తాం. అలా వచ్చిన వారి ధనీలు, అలాంటి వారిదే పరలోక రాజ్యం. అలాంటి వారి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హులు. ఎన్నో బలహీనతలు ఉంచుకొని చెప్పిన మాటలన్నీ లెక్క చేయకుండా దేవుని మాట ఎంతకాలం నుంచి వింటాం. కానీ రబ్బర్ బంతి లాగా బట్టకు తగిలిన రబ్బర్ బంతి ఎలాగైతే ఎగిరిపోద్దో, దేవుని మాట ఇలా చెప్తా ఉంటారు. ఎవరో పాస్టర్లు వస్తున్నారు, ఇది చెప్తున్నారు, ఇలా అయిపోతా ఉంది. జీవితం మాత్రం యథావిధంగానే ఉంది. ఏం మార్పు లేదు. అదే మాట, అదే బాట, అదే నడక, అదే పోకడ. ఎవరికి నష్టం? మనం యాక్టింగ్ చేయటం వల్ల, మనం వేషధారులుగా బ్రతకటం వల్ల ఎవరికి నష్టం అండి? కొద్ది రోజులు మన చుట్టూ ఉన్నవాళ్ళు చప్పట్లు కొడతారేమో, చుట్టూ ఉన్నవాళ్ళు పొగుడుతారో, మంచోడు అంటారేమో. కానీ నిత్య నాశనానికి మన ఆత్మ వెళ్ళిపోదు. కుమిలి కుమిలి ఏడవాలి మనం ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని పాటలు పాడినా, మన జీవితాల్లో మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే, మనసు మారకపోతే, దేవుని వాక్యం చేత మన హృదయం, మన మనసు నింపబడకపోతే, మన జీవితాలు, మన మాటలు, మన చూపులు మారకపోతే, మన హృదయంలో ఉన్నదంతా అపవిత్రం మొత్తం మనం కడుక్కోకపోతే, రూపాంతరం చెందకపోతే మనం ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సును మార్చుకోవటం నేర్చుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, విందులని నేను ఎవరితో చెప్తున్నాను? వాళ్ళు మనసు సిద్ధం చేసుకోలేదు. మనసునేమో ఎక్కడో పారేసి వచ్చి ఉట్టి శవాల్లా కూర్చున్నారు. కాబట్టి మన జీవితాలు మారాలనంటే, మన జీవితంలో దేవుని కార్యం ప్రారంభం కావాలంటే, దేవుని మాటలు మనం ఖచ్చితంగా వాటిని పట్టుకోవాల్సిందే. పట్టుకొని వాటిని నెమరేయాలి. నెమరవేయటం, దేవుని మాటలు నెమరవేయటం అండి. నెమరవేయటం అంటే అర్థం ఏంటి? ఆ టైంలో ఏ బోధకుడు మన వాక్యం చెప్పడు. చెప్పిన మాటలు ఆల్రెడీ మన హృదయంలో, మన పెట్టిలో వీలు వాళ్ళు దాచుకున్నట్టుగా, చిన్న డబ్బాలో బంగారాలు దాచిపెట్టు, ఎర్ర డబ్బాలో బంగారాలు దాచిపెట్టినట్టుగా మన హృదయం అనే గదిలో నువ్వు విన్న వాక్యం ఉంది చూసావా? ఆ విన్న వాక్యాన్ని నెమరేసుకోవాలి. దీనికి సాదృశ్యమే పాత నిబంధన గ్రంథంలో ఒక చక్కటి విషయం ఏంటంటే, దేవుడు కొన్ని జంతువులు తినమన్నాడు, కొన్ని జంతువులు తినొద్దన్నాడు. మీకు తెలుసా? ఎన్ని కొన్ని జంతువులు దేని తినమన్నాడు, దేని తినొద్దన్నాడు తెలుసా? నెమరు వేసే వాటిని తినాలి, నెమరు వేయ వాటిని తినకూడదు. తెలుసా మీకు ఈ విషయం? అది దేనికి సాదృశ్యం అంటే, నెమర వేసేవాడే. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, నెమర వేసే వాటిని తినమన్నాడు, నెమర వేయ వాటిని తినొద్దన్నాడు. అంటే అవి అపవిత్రమైన జంతువులు. నెమర వేసేవి పవిత్రమైన జంతువులు. బలికి ఉపయోగించే జంతువు కూడా పవిత్రమైన జంతువే బలి ఇవ్వాలి. అపవిత్రమైన జంతువు తీసుకొచ్చి, లేకపోతే గుడ్డితో కుంటితో తీసుకొచ్చి, మచ్చల నుండి పళ్ళ నుండి తీసుకొచ్చి బలి ఇస్తే కుదరదు. బలి ఇవ్వటానికి కూడా పవిత్రమైన జంతువుని బలి ఇవ్వాలి. మీరు పాత గ్రంథంలో చూస్తే ఏ జంతువు బలి ఇచ్చినా కూడా అవన్నీ పవిత్రములే. గొర్రె పిల్లో, మేక పిల్లో, ఎద్దునో, పావురం పిల్లో, వాటినే బలి ఇచ్చాను. అవన్నీ పవిత్రమైన జంతువులు, అన్ని నెమరేసే జంతువులు. నెమర వేసేదే పవిత్రమైనది, పవిత్రమైనదే బలికి పనికి వస్తుంది. నెమర వేసేవాడే భక్తుడు, నెమర వేసే భక్తుడే పవిత్రుడు. వాడే సహోదరుని కొరకు ప్రాణం పెట్టగలడు. దేవుని కొరకు మనం బలిగా మారగలం. దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి, ప్రాణం తెగించడానికి, ఇవ్వడానికైనా సిద్ధపడిపోయి హతసాక్షిగా మారిపోయి భక్తుడు, పవిత్రుడు, నెమరు వేసేవాడై ఉండాలా.
దానికి సాదృశ్యంగానే అక్కడ నెమరు వేసేదాన్ని పవిత్రమైనదని దేవుడు చెప్పాడు. నెమరు వేయడం అంటే ఏంటి? ఇదే విన్న వాక్యాన్ని తిరిగి మళ్ళీ నెమరేసుకోవటం, వాటి ప్రకారం మన జీవితాలు మార్చేసుకోవటం. పాపం కనిపించినప్పుడల్లా నా యేసయ్య ఏమన్నాడు? లోపల ఏ వాక్యం ఉంది? పాపానికి దూరంగా ఉండు, యవ్వనేచ్ఛ నుంచి పారిపో, శరీరేచ్ఛ నుంచి పారిపో అనే మాట ఉంటే లోపల నుంచి గుర్తుకు రావాలి. చెడు దృశ్యం ఏదైనా కనబడింది, చెడు చూడొద్దు, చెడు వినొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది కదా, వెంటనే ఆ మాట గుర్తు రావాలి. అపహాసకులు 10 మంది ఎక్కడో అడ్డంగానే కనబడ్డారు. ఇటు రారని పిలిచారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళతో పాటు పిచ్చి మాటలు మాట్లాడాలి, బూతు మాటలు మాట్లాడాలి, లేకపోతే తాగాలి, లేకపోతే ఏదో పనికిరాని వ్యవహారం అక్కడ పెట్టుకోవాలి. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? దుష్టులు ఉన్న చోట ఉండొద్దు. అర్థమైందా? కాబట్టి ఆ మాట వెంటనే గుర్తుకొచ్చి మనం వాటి నుంచి తప్పించుకొని పరిశుద్ధంగా బ్రతకాలంటే మరి ఈ మాటలు గుర్తుండాలి కదా. ఈ మాటల్ని హృదయంలో లేవనుకో, హృదయం అంతా ఖాళీగా ఉంది, చెత్త చెదారంతో నిండి ఉందనుకో, ఇంకా వాళ్ళు కనపడ్డారంటే వెళ్ళిపోతావు పొలో అని. గుడ్డెద్ది చేలో పడ్డట్టు వెళ్ళి పాపంని తెలిసి ఆ కంపులో కాలేస్తాం. కారణం ఏంటి? లోపల గద్దెంపు లేదు. లోపల గద్దెంపు ఎందుకు లేదు? అసలు వాక్యమే లేదు లోపల. ఎందుకు వాక్యం లేదు? అసలు మనసు పెట్టి ఏం లేదు. దేవుని వాక్యానికి వచ్చినప్పుడు స్నానం చేసుకుని, కొత్త పట్టేసుకొని, బైబిల్ కట్టుకొని, చెప్పులు కట్టుకొని వెళ్ళనే తప్ప మనసు మాత్రం ఇంటి దగ్గర పడేసి వచ్చా. లేకపోతే ఎక్కడెక్కడో పొలాల మీదనో గట్ల మీద తిరుగుతూ ఉంది, చెట్ల మీద తిరుగుతూ ఉంది, అయిన వాళ్ళ మీద తిరుగుతూ ఉంది. ఎక్కడో హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మీద మనసు ఉంది. ఇక్కడ కూర్చొని ఉంటాం, ఎక్కడో ఎవరో హాస్పిటల్లో ఉన్న వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం మారాలి, మనం రూపాంతరం చెందాలి. నెమరు వేసే భక్తుడు కావాలి, నెమరు వేసే భక్తుడై ఉండాలి. వాళ్ళే పవిత్రులనే పరలోక రాజ్యం. పాపులు పరలోక రాజ్యం ప్రవేశం లేదు. పాపులు నడిచిన త్రోవ, వాళ్ళు బ్రతుకు కాలం అంతా ఈ చీకటి త్రోవలో నడిచారు. కాబట్టి చీకటి లోకానికి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు చీకటి సంబంధులు చీకటి శక్తి చేత నడిపింపబడ్డారు, చీకటి శక్తి చేత ప్రేరేపింపబడ్డారు, చీకటి కార్యాలు చేశారు, బ్రతుకంతా చీకటిలో బ్రతికారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన లోకం చీకటి లోకానికి వెళ్ళిపోయారు. వెలుగు సంబంధులు బ్రతుకు కాలం అంతా కూడా వెలుగును వెదజల్లుతారు, వెలుగులో నడుస్తారు, వెలుగులో తమ మార్గాన్ని, తమ బట్టలను శుభ్రం చేసుకుంటారు. కాబట్టి వెలుగు లోకానికి వెళ్ళిపోతారు. 2 లోకాలు, ఒకటి చీకటి రాజ్యం, ఒకటి వెలుగు రాజ్యం. వెలుగు సంబంధులందరూ వెలుగు లోకానికి వెళ్ళిపోతే, చీకటి సంబంధులందరూ చీకటి రాజ్యానికి వెళ్ళిపోతారు. నిన్ను వెలుగు లోకాన్ని చూపించేది దేవుని వాక్యం. నీ బ్రతుకుకు వెలుగుగా మారేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం నీలో ఫలిలంగా నీరు కట్టి ఫలించి నీ బ్రతుకును, నీ బిడ్డల బ్రతుకును, నీ భర్త బ్రతుకును, నీ భార్య బ్రతుకును, నీ కుటుంబాన్ని మార్చాలి అని అంటే మనస్సు పెట్టి దేవుని వాక్యం వినటం మనం నేర్చుకోవాలి. మనస్సు మారాలి, మనసును తిప్పేసుకోవాలి. ఎక్కడెక్కడో ఇంత బలవంత పెడతా ఉంటుంది, తీసుకెళ్తా ఉంటుంది, నువ్వు దాన్ని తిప్పేసుకోవాల్సిందే. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి, రూపాంతరం పొందిన వారిదే పరలోక రాజ్యం అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనమందరం రూపాంతరం పొందుదాం, మనసు పెట్టి దేవుని మాటలు విందాం. ఆ మాటలే నీ జీవితాన్ని మార్చేస్తాయి. దేవుడు అట్టి హృదయం మనకందరికీ, అట్టి మనసు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం మనం. ప్రార్థన చేసుకుందాం మనం అందరం. దయచేసి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు కనిపెడదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ దివ్యమైన అతి మనోహరమైన పాద పద్మములకు ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వేలాది వందనాలు, లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రభువా యా తండ్రి నాయన కాలమంతా నీ సజీవమైన రెక్కల నీడలో నన్ను, మమ్మల్ని అందరినీ ప్రభువా కాచి కాపాడి ఎటువంటి అపాయములు, ప్రమాదములు కలగకుండా, ఎటువంటి వ్యాధి
బలహీనతలు అయ్యా, ఎటువంటి అయ్యా వైరస్లు ప్రభువా మమ్మల్ని తాకకుండా నాయన ఆరోగ్యవంతులుగా సజీవులుగా చేసి ఇదిగో నీ మందిరంలో ప్రభువా సంఘముగా చిన్న మందగా కూడుకొని నీ నామాన్ని స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా ఇదిగో నీ విలువైన మాటలు వినటానికి మాకందరికి ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ సమయం అనుభవించలేక ఎంతో మంది కాలధర్మం చెంది ఉన్నారు, మట్టిలో కలిసిపోయారు ప్రభువా, వారి జీవితాన్ని ముగించుకున్నారు నాయన. ఇదిగో నాయన బలహీనము, అల్పులు, అయోగ్యులమైనప్పటికీ మమ్మల్ని ప్రభువా నీవు సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. ఈ చేతులతో, ఈ నోటితో నీ పాటలు పాడి నేను స్తుతించే భాగ్యము ప్రభువా అయ్యా తండ్రి నాయన అయోగ్యులమైన మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన అయ్యా నీ బిడ్డలైన వారందరూ ప్రభువా పగలంతా నాయన అయ్యా కష్టార్జితం చేసుకుని నాయన ఈ రాత్రికాల సమయంలో దేవుని మందిరంలో కొద్దిసేపు గడపాలని, దేవుని స్తుతించాలని, అయ్యా నా దేవుడు, నా రక్షకుడు నా కొరకు ఏ మాటలు చెప్తాడో వినాలని ప్రభువా ఇదిగో నాయన నీ సన్నిధానానికి వచ్చిన్నారు ప్రభువా. ఈ నీ దాసుడు కూడా అలాగే వచ్చినాడు నాయన. మమ్మల్ని అందరినీ దయతో జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలోనికి దిగిరండి ప్రభువా. అయ్యా గగనము చీల్చుకొని సింహాసనము నుండి ప్రభువా ఇదిగో చిన్న మందగా ఉన్న మా మధ్యలోనికి రండి ప్రభువా. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. మమ్మల్ని దీవించండి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. అయ్యా మాలో మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని దిద్దుబాటు చేయండి ప్రభువా, మమ్మల్ని చెక్కండి ప్రభువా, కుటుంబం వేయండి, మలచండి నాయన. ఇదిగో భయంకరమైన దినాలలో మేము బ్రతుకుతున్నాం ప్రభువా. ఈ లోకపు మాలిన్యము, ఈ లోకపు పాపము మా జీవితాలకు అంటకుండా ప్రభువా నీ పరిశుద్ధాత్మ అయ్యా అగ్ని చేత ప్రభువా నాయన మా చుట్టూ కంచె ఉంచండి. నీ వాక్యము ప్రవహింప చేయండి ప్రభువా. మా హృదయంలో నీ వాక్యం ప్రవహించాలి నాయన. మా హృదయము, మా మనస్సును నీ వాక్యం చేత నింపబడాలి ప్రభువా. అయ్యా అయ్యా తండ్రి మేము నీ వైపు తిరగాలి ప్రభువా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో నాతో, మాతో అందరితో మీరే మాట్లాడి అయ్యా మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించి మా ఇళ్లకు పంపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మనం అందరం దేవుని మాటలు వినడానికి వయోభేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది పెద్దోళ్ళు కూడా మన మధ్యలోకి వచ్చారు. చాలా సంతోషం. కొద్దిసేపు మనం దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం. చూడండి, నేటి సందేశానికి మూలవాక్యంగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? ఇక్కడ ఎలీషా ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా అని చెప్పేది ఎవరు చెప్పండి? ఇక్కడ గెహజీతో ఎవరు చెప్తున్నాడు? ఎలీషా చెప్తున్నమాట. అయితే ద్రవ్యములను, వస్త్రాలను, ఒలివ చెట్లు, ద్రాక్ష తోటలు, గొర్రెలు అవి